అంతరిక్షంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహం ఒకటి ఇప్పుడు శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తోంది. స్టార్లింక్ 35956 అనే శాటిలైట్ సాంకేతిక లోపంతో అదుపు తప్పింది. ఈ క్రమంలో వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దీని ప్రొపల్షన్ సిస్టంలో సమస్య తలెత్తడంతో ఇది కక్షను వీడింది. సాధారణంగా ఇలాంటి ఉపగ్రహాలు విఫలమైనప్పుడు నిశ్శబ్దంగా కాలిపోతాయి. కానీ ఈసారి మాత్రం ఈ శాటిలైట్ అంతరిక్షంలో శకలాలను వెదజల్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఒక యాంత్రిక వైఫల్యమా లేక భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుకు సంకేతమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి స్టార్లింక్ ప్రాజెక్టులో ఇలాంటి విఫలాలు కొత్తేమీ కాదు. పంపిన ఉపగ్రహాల్లో దాదాపు 3% వరకు ఏదో ఒక కారణాలతో ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే తాజా ఘటనలో ప్రెషర్ పెరగటం వల్ల లేదా ప్రొపల్షన్ సిస్టమ్ పేలటం వల్ల ఈ ఉపగ్రహం ముక్కలైనట్లు స్పేస్ ఎక్స్ భావిస్తోంది. ఈ శకలాలు అంతరిక్షంలో చెత్తలా పేరుకుపోయి ఇతర ఉపగ్రహాలకు తగిలే ప్రమాదం ఉందా అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ శాటిలైట్ రోజుకు 4 కిలోమీటర్ల మేర కిందకు పడిపోతోంది. వారం రోజుల్లో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం భూమి మీద పడి ఎవరికైనా హాని కలిగిస్తుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై స్పందిస్తున్న శాస్త్రవేత్తలు ప్రమాదం తక్కువే అని సమాధానమిస్తున్నారు. భూ వాతావరణంలోకి రాగానే ఘర్షణ వల్ల కలిగే వేడికి ఇది దాదాపు పూర్తిగా కాలిపోతుందని చెబుతున్నారు. గతంలో కెనడా వంటి చోట్ల చిన్న చిన్న అల్యూమినియం ముక్కలు పడిన దాఖలాలు ఉన్నప్పటికీ ప్రాణ నష్టం జరిగే అవకాశం దాదాపు శూన్యం. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విషయానికి వస్తే ఈ శాటిలైట్ ISS కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఢీకొనే ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కక్షలో 9,000కు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు ఉండగా భవిష్యత్తులో వీటి సంఖ్యను 42,000కు పెంచాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కానీ వేల సంఖ్యలో ఉపగ్రహాలు పెరిగే కొద్దీ ఇలాంటి సాంకేతిక విఫలాలు మరిన్ని ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్పేస్ ఎక్స్ మాత్రం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్ ఉపగ్రహాల్లో ఇలాంటి లోపాలు తలెత్తకుండా డిజైన్లో మార్పులు చేస్తున్నామని వెల్లడించింది.